Good afternoon, friends. Welcome to today's lesson on English grammar in Telugu language. ఇవాటి పాఠానికి విద్యార్థులకు స్వాగతం. మనం ప్రొనౌన్ గురించి చదువుకుంటున్నాం. ఓకే, ఇంతకు ముందరి పాఠాల్లో మనం నౌన్ గురించి చదువుకున్నాం, అట్లనే వర్బ్ గురించి కూడా చదువుకున్నాం. ఓకే, ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇంగ్లీష్ భాషలో ఉండేటువంటి వర్డ్స్ని 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోకి విభజించారు. మొదటిది నౌన్, రెండవది వర్బ్, మూడవది ప్రొనౌన్, నాలుగవదేమో అడ్జెక్టివ్, ఐదవది యాడ్వర్బ్, ఆరవది ప్రిపోజిషన్, ఏడవది కంజంక్షన్, ఎనిమిదవది ఇంటర్జెక్షన్. ఓకే, యా. క్రితం 1-2 పాఠాల్లో నేను ప్రొనౌన్ గురించి మాట్లాడుతున్నాను. నౌన్ అంటే నౌన్ ఈజ్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ ఎట్సెట్రా. వర్బ్ అంటే ఇట్ ఈస్ ఎ వర్డ్ దట్ స్పీక్స్ అబౌట్ డూయింగ్, బీయింగ్ ఆర్ పొజెసింగ్. ఓకే, పొజెసింగ్. యా. ఐ ఆమ్ టీచింగ్, నేను పాఠం చెప్తూ ఉన్నాను. యామ్ టీచింగ్ అనేది డూయింగ్ వర్బ్ అవుతుంది. అట్లనే ఐఎమ్ ఏ మ్యాన్, నేను ఒక మనిషిగా ఉన్నాను. యామ్ అనేది అక్కడ బీయింగ్, నా స్థితిని తెలుపుతోంది. అందులో యామ్ అనేది వర్బ్ అవుతుంది. పొజెసింగ్, ఐ హ్యావ్ ఏ ల్యాప్టాప్. హ్యావ్ అనేది పొజిషన్, అధీనంలో ఉందని చెప్తోంది. అట్లా అన్నమాట, అవి వెర్బ్లు అవుతాయి. అట్లా నౌన్ అంటే రామ ఇస్ ఎ బాయ్, రాముడు ఒక బాలుడు. ఒక మనిషి పేరు కనుక రాముడు, అది ఒక నౌన్ అవుతుంది. అలాగే పలకొల్లు ఈజ్ ఎ విలేజ్, ఒక గ్రామం యొక్క పేరు పాలకొల్లు. సో పాలకొల్లు అనేటువంటిది ఒక నౌన్ అవుతుంది. అట్లానే థింగ్, ల్యాప్టాప్ ఈజ్ ఎ థింగ్, లేకపోతే కంప్యూటర్ ఈజ్ ఎ థింగ్. ఓకే, ఆర్ ఏ చాక్ పీస్ ఈజ్ ఎ థింగ్, ఆ చాక్ పీస్ అనేది ఒక నౌన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రొనౌన్లోకి వద్దాం. ఇవి విపులంగా కావస్తే నా ముందరి పాఠాలు మీరు చూడాలి. ఓకే, ప్రొనౌన్ డెఫినేషన్ మీరు రీకాల్ చేయొచ్చు. ఏ ప్రొనౌన్ is a word used to replace, is a word used to replace a noun or related to noun, things related to nouns. Okay, pronoun is a word used to replace a noun. Okay, yeah. So I, we, they, she, he, it, you, yours, etc. hers, her, her, mine, ఇవన్నీ ప్రొనౌన్లు అవుతాయి. ఓకే, ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ తీసుకుని అందులోని ప్రశ్నలకి సమాధానం రాబడదాం. నేను జేవి రమణయ్య అనేటువంటి పుస్తకాన్ని ఫాలో అవుతున్నాను. ఓకే, జేవి రమణయ్య అనే పుస్తకాన్ని ఫాలో అవుతున్నాను. ఇది మీకు ఒకసారి చూపిస్తా. ఓకే, ఇది దిస్, నో మేబీ దిస్. This is English grammar by జేవి రమణయ్య అండ్ జే గోపాలం. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ గ్రామర్ అన్నమాట. ఈ పుస్తకాన్ని నేను ఫాలో అవుతున్నాను. ఇది మీకు స్టేషనరీ షాప్స్ లో దొరుకుతుంది. ఓకే, చాలా ఓల్డ్ బుక్ ఇది, కానీ చక్కగా ఉంటుంది. సో ఇది మీరు కూడా ట్రై చేయండి. నేను మరో స్లైడ్లోకి వెళ్తాను. English grammar by J.V. Ramanaya. The book I am following is English grammar by J.V. Ramanaya and J. Gopalam. ఓకే, తెలుగులో ఉంటుంది, రైట్.
తెలుగు నా ఫస్ట్ లాంగ్వేజ్, మీలో కూడా ఫస్ట్ లాంగ్వేజ్ అయ్యి ఉంటే తెలుగు ద్వారా ఫారెన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కడితే నేర్చుకుంటే బాగుంటుంది నా ప్రయత్నం. ఓకే, నేను 2024 ఎడిషన్ నుంచి మాట్లాడుతున్నా. 2024 ఎడిషన్ ఇది. ఎక్సర్సైజ్ 7, ఎక్సర్సైజ్ 7, రైట్, పేజ్ 9. ఓకే, యా, ఇప్పుడు నవమి తిథి కూడా వచ్చినట్లుంది, మధ్యాహ్నం తర్వాత అనుకుంటా. ఓకే, ఎక్సర్సైజ్ 7, fill up the blanks with pronouns. ఈ క్రింది ఖాళీ స్థలములను pronouns తో పూర్తి చేయము. ఏ సెక్షన్ 1, dash is a good book. ఓకే, ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇచ్చారు, అందులో ఒక ఖాళీ ఉంది, దాన్ని pronoun తో నింపాలి. ఈ క్రింది ఖాళీ స్థలంలో ప్రొనౌన్స్ తో నింపము. కొన్ని వాక్యాలు ఇచ్చారు, ప్రతి వాక్యంలోనూ కొన్ని ఖాళీలు ఉన్నాయి, వాటిని ప్రొనౌన్స్ తో నింపాలి. డాష్ ఇస్ ఎ గుడ్ బుక్, యా, అది ప్రొనౌన్ తో నింపాలి. దిస్ ఈజ్ ఎ గుడ్ బుక్, ఇది ఒక మంచి పుస్తకం. ఇది ఒక మంచి పుస్తకం. ఫర్ ఎగ్జాంపుల్, ది బుక్ టైటిల్డ్ ఇంగ్లీష్ గ్రామర్ బై జేవి రమణయ్య is a good book. Okay, is a book on English grammar. The book entitled English Grammar by J.V. Ramanaya is a book. This book is a good book. ఆ విధంగా అన్నమాట. ఓకే, ఇంగ్లీష్ గ్రామర్, ఆ విధంగా ఈ పుస్తకాన్ని రిఫర్ చేయాలంటే ఓకే, ఇంగ్లీష్ గ్రామర్ book entitled, book with title was written by J.V. Ramanaya and J. Gopalam. ఓకే, తర్వాత దిస్ బుక్ ఇస్ ఏ గుడ్ బుక్ తర్వాత అనమాట. మన ఇదంతా చెప్పక్కర్లేదు, బుక్ రిటన్ బై ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్పక్కర్లేదు, దిస్ అంటే సరిపోతుంది. ఓకే, బుక్ విత్ టైటిల్ ఇంగ్లీష్ గ్రామర్ వాజ్ రిటన్ బై J.V. Ramanaya and J. Gopalam. దిస్ ఇస్ ఏ గుడ్ బుక్. ఈ పుస్తకాన్ని మళ్ళీ ఇదంతా మళ్ళీ చెప్పక్కర్లేదు, బుక్ విత్ టైటిల్ ఇదంతా చెప్పక్కర్లేదు. దిస్ అంటే దానికి అర్థం అదే వస్తుంది, ఈ పుస్తకం అనే అర్థం వస్తుంది అనమాట. ఓకే, అందులో దిస్ ఈజ్ ఎ గుడ్ బుక్, దిస్ స్టాండ్స్ ఫర్ ది నౌన్ దట్ వాజ్ ఇన్ ది ఎర్లియర్ సెంటెన్సెస్. ఓకే, ఇక్కడ ఆ నౌన్ ఏమిటి, ఈ టైటిల్ ఉన్న పుస్తకం అదనమాట నౌన్. ఆ నౌన్ కి బదులుగా ఈ వర్డ్ వాడుతున్నారు, అందువల్ల ఇది ప్రొనౌన్ అవుతుంది, దిస్ అనేది ప్రొనౌన్ అవుతుంది. రైట్, నెంబర్ 2, డాష్ యామ్ యువర్ స్టూడెంట్. డాష్ యామ్ యువర్ స్టూడెంట్. ఓకే, ఇంగ్లీష్ లో యామ్ ఏ ప్రొనౌన్ తో వస్తుంది, ఐతో వస్తుంది, ఇంకా దేనితోనూ రాదు. ఐ యామ్ యువర్ స్టూడెంట్. ఓకే, ఐ యామ్ యువర్ స్టూడెంట్. ఐ అనేది ఏమిటి, నేను అంటే అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ studied at BRMV MH school in 1979. Okay, 1977 rather. Yeah, Srinivas studied at BRMV MH school in 1977. Okay, ఓకే, నేను చెప్తున్నాను అనుకోండి, నేను ఇట్లా అంటున్నాను అనుకోండి, ఇట్లా కాకుండా let me put it like this. Srinivas said, Srinivas said, I am a student. అంటే అర్థం ఏమిటి, శ్రీనివాస్ ఒక మనిషి పేరు, అందులో ఇది నౌన్ అవుతుంది. అతను ఏం చెప్పాడు, శ్రీనివాస్ చెప్పాడు ఏమని, ఐ యామ్ ఏ స్టూడెంట్, నేను ఒక స్టూడెంట్. ఇక్కడ నేను దేనికి రిఫర్ అవుతోంది, ఈ నౌన్ కి, అందువల్ల ఇది ప్రొనౌన్ అవుతుంది. ఓకే,
ఈ నేను అనేది శ్రీనివాస్ ఇది నేను అని చెప్పిన వాళ్ళకి రిఫర్ అవుతోంది. ఓకే, చెప్పిన వాళ్ళకి నిలబడుతుంది. అందువల్ల ఇక్కడ శ్రీనివాస్ చెప్పాడు అంటున్నాను. అందువల్ల ఐ అనేది ఈ నౌన్ శ్రీనివాస్ నిలబడుతుంది. అందువల్ల ఐ ప్రొనౌన్ అవుతుంది. ఓకే, అట్లనే అట్లనే ఇదే సెంటెన్స్ లో ఐ బదులు అయ్యే రాయాలి. యామ్తో అయ్యే వస్తుంది, ఇంకేం రాదు. ఓకే, ఇక్కడ వెర్బ్ యామ్ అనేది ఐతోనే వస్తుంది కనుక ఐ రాయాల్సిందే. ఇంకా దేర్ ఇస్ నో అదర్ గో. ఓకే, ఇంతకు ముందు వాక్యంలో వెర్బ్ చూద్దాం. ఇంతకు ముందు వాక్యంలో వెర్బ్ చూద్దాం. దిస్ ఈజ్ ఎ గుడ్ బుక్. ఇక్కడ దిస్ అనొచ్చు, దట్ అనొచ్చు. ఓకే, దట్ ఇట్ అని కూడా అనొచ్చు. ఇట్ ఈజ్ ఎ గుడ్ బుక్ అనొచ్చు, దట్ ఈజ్ ఎ గుడ్ బుక్ అని కూడా అనొచ్చు. ఓకే, నెంబర్ 3. Dash is my brother. Dash is my is my is my brother. Okay, darken చేస్తాం. Dash is my brother. Okay, Dash is my brother. Yeah. నా యొక్క సోదరుడుగా ఉన్నాడు. ఎవరు? అతను. అంటే హీ అనాలి. ప్రొనౌన్ కావాలి కూడా హీ అనాలి. అతను నా నా యొక్క సోదరునిగా ఉన్నాడు. ఇదేమో బీయింగ్ అని తెలుపుతుంది. వెర్బ్ అవుతుంది. ఇక్కడ హీ అనేది ఏమిటి? అతను అని చెప్పాలి. నా యొక్క సోదరుడిగా ఉన్నాడు. ఇక్కడ ప్రొనౌన్తో నింపాలి. అంటే అతను నింపుదాం. అతను నా యొక్క సోదరునిగా ఉన్నాడు. సో అతను అనేది ఇక్కడ బ్రదర్ అంటే పుల్లింగం. అందులో పుల్లింగ్ ఇక్కడ ఏంటి మేల్ ఏంటి మ్యాస్కులైన్ జెండర్తో నింపాలి, సింగులర్తో నింపాలి. అందువల్ల హీ అని వాడాలి. ఓకే, ఇది కూడా ప్రొనౌన్నే. ఏంటి మై అనేది కూడా ప్రొనౌన్నే, ఇది కూడా ప్రొనౌన్నే. ఓకే, తర్వాత 4. Dash are my pens. Dash are my pens. ఓకే, అవి నా కలములుగా ఉన్నవి. డాష్ నా కలములుగా ఉన్నవి అంటే అవి అనాలి. అవి అనడానికి తెలుగులో ఇంగ్లీష్లో ఏమిటి? దే అని అనొచ్చు, దోస్ అని అనొచ్చు, దీస్ అని కూడా అనొచ్చు. ఇవి అనడానికి దీస్ అనొచ్చు. ఓకే, ఇక్కడ ప్లూరల్ వాడాలి. ఎందుకు? పెన్స్ ప్లూరల్ గనక ఇక్కడ బహువచనం వాడాలి. అందువల్ల దే గాని, దోస్ గాని, దీస్ గాని వాడాలన్నమాట. ఏది వాడినా అది ప్రొనౌన్. ఓకే, యా. తర్వాత 5. Dash am not a school boy. Dash am not a school boy. ఓకే, డాష్ ఒక పాఠశాల బాలుణ్ణి కాదు. యామ్తో ఎప్పుడు అయ్యే వస్తుంది. కళ్ళు మూసుకుని పెట్టేసేయచ్చు. యామ్ ఐకే వస్తుంది కనుక ఐ పెట్టేయడమే. ఐ ప్రొనౌన్ కూడాను. వాడు ప్రొనౌన్తో నింపుకున్నాడు. ఐ ప్రొనౌన్ ఐ కళ్ళు మూసుకుని పెట్టేయచ్చు. ఖచ్చితంగా అయ్యే రావాలి. యామ్తో అయ్యే వస్తుంది. దీనికి అర్థం ఏమిటి? ఐ ఆమ్ నాట్ ఎ స్కూల్ బాయ్. నేను ఒక పాఠశాల బాలుణ్ణి కాదుగా ఉన్నానంటూ కాదు అని చెప్పుకోవాలి. కాదు అని చెప్పు. యామ్ని నెగెక్ట్ చేస్తుంది. కాదు అనమాట. ఓకే, అది సంగతి. 6. డాష్ ఈజ్ స్టాండింగ్. డాష్ ఈజ్ స్టాండింగ్. ఓకే, ఇదేమిటి? ఏ టెన్స్ లో ఉంది? ఇదే టెన్స్ లో ఉంది. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ఈజ్ అంటే ప్రెసెంట్ టెన్స్, ఇంగ్ ఫామ్ ఉంది కనుక జరుగుతూ ఉంది. కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఇక్కడ ఈజ్ గనక సింగులర్ నౌన్ లో వాడాలి. ఇక్కడ ప్రొనౌన్ ని హీ ఈజ్ స్టాండింగ్ అనొచ్చు. అతను నిల్చుంటూ ఉన్నాడు. హీ సింగులర్ గనక హీ ఈజ్ కరెక్ట్. అతను నిల్చుంటూ ఉన్నాడు. ఓకే, హీ ప్రొనౌన్ కూడా అందులో కరెక్ట్. ఇది
అట్లానే షీఈస్ స్టాండింగ్ కూడా కరెక్ట్. ఈ బదులు షీ వాడచ్చు. ఇట్ అని కూడా వాడచ్చు. ఇట్ అని కూడా వాడచ్చు. ఓకే, అంటే మ్యాస్కులైన్ ఫెమినైన్ తెలియలేదు అనుకోండి, ఇట్ అని వాడతాం. ఓకే, అప్పుడు అది అది నించుంటూ ఉన్నది అని అనమాట. అది కూడా కరెక్టే. ఓకే, అది సంగతి. 7 7 Dash have no caps on our heads. Dash have no caps on our heads. Okay. So number 7. Dash have no caps on our heads. Yeah. మన తలల మీద, తలకాయల మీద, బుర్ర తలల మీద, తల మీద, నెత్తి మీద అనమాట, నెత్తుల మీద అనమాట. మన తలల మీద టోపీలని కలిగి లేము. అంటే మన గురించి చెప్తున్నాం. మనం అంటే ఏమిటి? ఉయ్ అనమాట. అందువల్ల తర్వాత ఏమిటి? ఆర్ అంటున్నాడు. మన యొక్కకి సంబంధించిన ప్రొనౌన్ ఏమిటి? వి, మనం అనమాట. మనం అని పెట్టాలి. ఎవరంటే మన యొక్క ఎవరంటాం? మనం అంటాం. అంటే మనం అంటే వి అనమాట. వీ హ్యావ్ నో క్యాప్స్ ఆన్ అవర్ హెడ్స్. మనము మన తలల మీద టోపీలని కలిగి లేము. డోంట్ హ్యావ్, డు నాట్ హ్యావ్. నో అంటే డు నాట్ హ్యావ్ అనమాట. డు నాట్ హ్యావ్ అని అర్థం. హ్యావ్ నో అంటే అర్థం డు నాట్ హ్యావ్ అని అర్థం. ఓకే, ఇది ఒక రకం ఫ్రేజ్ అనమాట. డు నాట్ హ్యావ్ బదులు హ్యావ్ నో అంటారు. ఓకే, వీ హ్యావ్ నో క్యాప్స్ ఆన్ అవర్ హెడ్స్. వీ అనేది మనకి బదులు వాడతాము. పేర్లు చెప్పట్లేదు కనుక ఇది ప్రొనౌన్ అవుతుంది. 8. Take the book and put dash on the table. Take the book. Take the book and put dash on the table. Okay, take the book and put dash on the table. Okay. ఆ పుస్తకాన్ని తీసుకో అండ్ పుట్ డాష్ ఆన్ ది టేబుల్. ఆ పుస్తకాన్ని డాష్ మీద పెట్టు. ఓకే, అంటే యూ టేక్ అని అర్థం. అంటే ఎదుటి వాళ్ళతో చెప్తున్నాము, అప్పుడు యూ అని అనక్కర్లేదు. ఆ పుస్తకం తీసుకుని ఆ టేబుల్ మీద పెట్టు అంటాం మనం. నువ్వు అని అప్పుడు మనం తెలుగులో అలాగే అనమాట. ఇక్కడ యూ అని చెప్పాము, సెకండ్ పర్సన్ కి చెప్పక్కర్లేదు. ఎదుర్కొన్నా ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాము, అందువల్ల యూ అని చెప్పక్కర్లేదు. ఇంప్లిసిట్, అది హిడెన్ అనమాట. ఓకే, టేక్ ది బుక్. ఆ పుస్తకం తీసుకో అండ్ పుట్ డాష్ ఆన్ ది టేబుల్. ఆ మేజాబల్ల మీద దానిని పెట్టాలన్నమాట. పుస్తకాన్ని అంటే ఇట్ అనమాట. పుట్ ఇట్ ఆన్ ది టేబుల్. ఓకే, ది బుక్ అని మళ్ళీ అనక్కర్లేదు. ఇట్ అంటే ది బుక్ ఏను. ఇక్కడ ఏం తీసుకున్నాడో అదనమాట. టేక్ ది బుక్. ఆ పుస్తకం తీసుకో మరియు ఆ టేబుల్ మీద దానిని పెట్టుము, ఉంచుము. ఇట్ అంటే ది బుక్ అనే, అందువల్ల ఇది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, తర్వాత 9. సో 9. Where is dash going? Where is dash going? ఓకే, అంటే ఏంటి? ఎక్కడికి వెళుతూ ఉన్నది. ఎక్కడికి వెళుతూ ఉన్నది. ఎవరు? సింగులర్ నౌన్ అనమాట. ఈజ్ వీటితో వస్తుంది, సింగులర్ నౌన్ తో వస్తుంది. ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. వెళుతూ ఉన్నది, జరుగుతూ ఉంది అనమాట పని. అందువల్ల ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. అందువల్ల సింగులర్ తో నింపాలి. వేర్ ఈజ్ ఇట్ గోయింగ్? వేర్ ఈజ్ ఇట్ గోయింగ్ అనొచ్చు. వేర్ ఈజ్ షీ గోయింగ్ అనొచ్చు. వేర్ ఈజ్ హీ గోయింగ్ అని కూడా అనొచ్చు. అతను ఎక్కడికి వెళుతూ ఉన్నాడు? అది కరెక్ట్. అది కరెక్టే. వెర్ ఈజ్ షీ గోయింగ్? ఆమె ఎక్కడికి వెళుతూ ఉన్నది? ఆమె ఎక్కడికి వెళుతూ ఉన్నది? అది కరెక్టే. వేర్ ఈజ్ ఇట్ గోయింగ్? అది ఎక్కడికి వెళుతూ ఉన్నది? అదంటే ఏదో పెట్టవచ్చు, ఏదైనా పెట్టవచ్చు అలాగే. ఓకే, జెండర్ తెలియనప్పుడు ఇట్ అని వాడేస్తాం. ఓకే, అది సంగతి. అది అందులో ఇట్ కరెక్ట్, షీ కూడా కరెక్ట్, హీ కూడా కరెక్ట్. ఇక్కడ సింగులర్ నౌన్స్ వాడాలి, ఎందుకు? ఈజ్ వచ్చింది కనుక. అది why are dash talking to dash? Why are dash talking to dash? Okay.
వై ఆర్ డాష్ టాకింగ్ టు డాష్. యా, ఇది ఇక్కడ నౌన్ చెప్పలేదు అంటే ఎదురు సెకండ్ పర్సన్ తో వాడుతున్నాడు అంటున్నాడు అనమాట. ఆర్ దేంతో వస్తుంది? యూ. సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూతో వస్తుంది. వై ఆర్ యూ, వై ఆర్ యూ. ఓకే, వై ఆర్ యూ టాకింగ్ టు హర్. నువ్వు నువ్వు ఆమెతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? రైట్, నేను అట్లా చెప్పచ్చు. ఇక్కడ నౌన్ చెప్పట్లేదు అంటే ఎదుర్కొన్నా ఉన్న మనిషిని, ఆ మనిషి పేరు మనకి తెలియదు, ఆ మనిషి పేరు బదులు వాడుతున్నాం యూ అనమాట. ఓకే, వై ఆర్ యూ టాకింగ్ టు హెర్. నువ్వు ఆమెతో. ఓకే, నువ్వు వేరే వాళ్ళతో. నేను కాదు, నువ్వు కాదు, థర్డ్ పర్సన్ వాడాలి అందులో. హెర్ హిమ్ ఏదో వాడాలన్నమాట. వై ఆర్ యూ టాకింగ్ టు హిమ్, వై ఆర్ యూ టాకింగ్ టు హెర్, అట్లా అనమాట. నువ్వు ఆమెతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? ఓకే, అందువల్ల వై ఆర్ టాకింగ్, అయితే వై ఆర్ దే టాకింగ్ అది కూడా చెప్పొచ్చు. వై ఆర్ దే టాకింగ్ కూడా కరెక్టే. వై ఆర్ దే టాకింగ్ అది కూడా కరెక్టే. వాళ్ళు ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నారు? వారు వారు ఆమెతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అది కూడా కరెక్టే. ఓకే, అట్లనే అట్లనే యా, వై ఆర్ యూ, వై ఆర్ దే, లేకపోతే వై ఆర్ వీ టాకింగ్ టు దెమ్. మనం ఎందుకు మాట్లాడుతున్నాం? మనలో మనం ఏంటి, మనలో మనం చర్చించుకుంటాం ఉంటాం. మనం ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నాం? వై ఆర్ వీ టాకింగ్ టు హెర్, వై ఆర్ వీ టాకింగ్ టు హిమ్, అలా కూడా అడగచ్చు. మనం మాట్లాడకూడదు అనుకున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాం అట్లా అడిగేటప్పుడు వై ఆర్ వీ టాకింగ్ టు హిమ్ ఆర్ వై ఆర్ వీ టాకింగ్ టు హెర్ అని కూడా అడగచ్చు. ఓకే, అది సంగతి. రైట్, హిమ్ అని రైట్, అది సంగతి. అది 11. డస్ డాష్ లవ్ హర్ మదర్. డస్ డాష్, డస్ కొంచెం ఓపెన్ చేస్తా. డస్ డాష్ డాక్టర్ ఎలా చేయాలి? ఇదా ఇదనుకుంటా. డస్ డాష్, యా, డస్ డాష్ లవ్ హర్ మదర్, లవ్ హర్ మదర్. ఓకే, యా, డస్ డాష్ లవ్ హర్ మదర్. ఇక్కడ డస్ దేనికి వస్తుంది? థర్డ్ పర్సన్ సింగులర్ వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్ వస్తుంది, సింగులర్. ఓకే, యా, అందువల్ల ఏం పెట్టాలి? షీ గానీ హీ గానీ పెట్టాలి ఇక్కడ, ఇట్ గానీ. ఓకే, డస్ షీ, డస్ షీ లవ్ హర్ మదర్. యా, హెర్ అని వచ్చింది పైగా. హెర్ అని వచ్చింది, ఆమె యొక్క అని పెట్టాలి అంటే డస్ షీయే కరెక్ట్. డస్ షీ లవ్ హర్ మదర్, ఆమె తన యొక్క తల్లిని ప్రేమిస్తూ ఉందా? డస్ షీ లవ్ హర్ మదర్. యా, హెర్ అని వచ్చింది కనుక హెర్ ఆమె యొక్క, ఎవరి యొక్క? ఆమె యొక్క. ఆమె ఆమె యొక్క అంటే ఇక్కడ ఆమె రావాలి, నాన్. ఓకే, ఆమె తన తల్లిని, ఆమె ఆమె యొక్క తల్లిని అనమాట. అంటే యా, ఆమె తన తల్లిని అనమాట. డస్ లవ్ ప్రేమిస్తూ, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇది, అందువల్ల డస్ లవ్ ప్రేమిస్తూ ఉన్నదా అని అడుగుతున్నాం అనమాట. ఓకే, అదే సంగతి. తర్వాత 12. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. యా, 12. Is this book, is this book, is this book dash question mark, is this book dash question mark. ఈ పుస్తకము డాష్ గా ఉన్నదా అంటే ఈ పుస్తకం నీదా అని అడగాలి. ఈజ్ దిస్ బుక్ యువర్స్, ఈజ్ దిస్ బుక్ యువర్స్, ఈ పుస్తకము నీదా, ఈ పుస్తకం నీదా. ఈజ్ దిస్ బుక్ యువర్స్, ఈ పుస్తకం నీదా అని అడుగుతున్నాం అనమాట. ఓకే, లేకపోతే హెర్ సన్, హెర్ ఆమెదా ఎక్కువ. యా, యా, హెర్స్ అని కూడా అడగచ్చు. ఈ పుస్తకం ఆమెదా, ఈజ్ దిస్ బుక్ హెర్స్ అని కూడా అడగచ్చు. లేకపోతే ఈజ్ దిస్ బుక్ దేర్స్ అని కూడా అడగచ్చు.
THEIR, theirs. THEIRS. ఓకే, THEIRS, theirs అది కూడా అడగచ్చు. ఓకే, అయితే అవర్స్ అని కూడా అడగచ్చు. ఈ పుస్తకం మందా, నాకు తెలియదు అనుకోండి, మంద అనుకోండి అని అనుమానం వస్తే అవర్స్ అని కూడా అడగచ్చు. అట్లా అనమాట. 12, 13. యా, 13. నాకు గుర్తు లేదనుకోండి, నాది అవునో కదా, మైన్ అని కూడా అడగచ్చు. మైన్ అని కూడా అడగచ్చు. ఈ పుస్తకం నాదా అని ఎదుటివాడిని అడుగుతున్నాను. ఓకే, మైన్ అని కూడా అడగచ్చు. ఓకే, 13. రైట్ డాష్ నేమ్ ఆన్ ది బుక్. రైట్ రైట్ డాష్ నేమ్ ఆన్ ది బుక్. ఓకే, ఆ పుస్తకం మీద పేరుని వ్రాయి. ఎవరికి చెప్తున్నావు? ఎదుర్కొంటా ఉన్న మనిషికి చెప్తున్నావు అంటే రైట్ యువర్ నేమ్. ఓకే, ఆ పుస్తకం మీద పేరుని వ్రాయి. ఎవరికి చెప్తున్నావు? ఎదుర్కొంటా ఉన్న మనిషిని. అందువల్ల యువర్ అనమాట. రైట్ యువర్ నేమ్ ఆన్ ది బుక్. ఆ పుస్తకం మీద నీ యొక్క పేరుని వ్రాయి అని చెప్తున్నాం. ఓకే, అందువల్ల యువర్ అనేది ఇక్కడ ప్రొనౌన్. 13, 14. Or dash your friends. Or dash your friends. ఓకే, నీ యొక్క స్నేహితులుగా ఉన్నారా? ఎవరు? ఎదుర్కొన్నా వాళ్ళు. వాళ్ళు ఇక్కడ ఆర్ అంటే ప్లూరల్ రావాలన్నమాట. అంటే ఏం చెప్తాం? ఆర్ దే యువర్ ఫ్రెండ్స్? వారు నీ యొక్క మిత్రులుగా ఉన్నారా? అంటే వాళ్ళు నీ స్నేహితులా అని అడగాలనుకోండి, ఇట్లా అడుగుతాం అనమాట. ఆర్ దే యువర్ ఫ్రెండ్స్? యువర్ ఫ్రెండ్స్ ఇది ప్లూరల్, అందుకు ఆర్ వాడాడు. అందువల్ల ఇక్కడ కూడా ప్లూరలే వాడాలి నౌన్ ని. ఆర్ దే యువర్, ఇక్కడ అదే ఏమిటి ప్రొనౌన్ ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఆర్ దే యువర్ ఫ్రెండ్స్? ఓకే, నీ మిత్రులుగా వారు ఉన్నారా అదనమాట. ఓకే, ఇది ప్రొనౌన్. నెక్స్ట్ 15. Is dash your slate? Is dash your slate? Okay, is dash your slate? నీ యొక్క పలకగా ఉన్నదా? నీ యొక్క పలకగా ఉన్నదా అంటే ఇది అన్నమాట. ఇది ఏకవచనం రావాలి. ఈజ్ వచ్చింది కదా, ఏకవచనం. ఈజ్ దిస్ యువర్ స్లేట్? ఈజ్ దిస్ యువర్ స్లేట్? ఇది నీ యొక్క పలకగా ఉన్నదా? ఇది నీ పలక అని అడుగుతున్నావు అనమాట. ఇది నీ పలక అని అడుగుతున్నావు. అందువల్ల ఈజ్ దిస్ యువర్ స్లేట్? ఈజ్ దిస్ యువర్ స్లేట్ అని అడగచ్చు. ఓకే, ఇది నీ పలకగా ఉన్నదా? ఇది నీ పలక అని అడగడం అనమాట. అందువల్ల ఇది సింగులర్ గనక దిస్ అని రావాలి. ఓకే, సంగతి రైట్. తర్వాత సెక్షన్ బిలోకి ఎంటర్ అవుదాం. ఓకే, సెక్షన్ ఆర్ సబ్ సెక్షన్. ఓకే, యా. నెంబర్ 1, సీత లవ్డ్ హస్బెండ్. నెంబర్ 1, సీత, కొంచెం డార్కెన్ చేస్తాం. సీత loved dash husband. Okay, Sita loved dash husband. Sita loved dash husband. సీత తన భర్తని ప్రేమించెను. తన అనడానికి హెర్ అన్నమాట. ఓకే, సీత తన భర్తని ప్రేమించెను. అందులో ఆమె యొక్క అనడానికి హెర్ అనమాట. సీత ఆమె యొక్క అంటే తన యొక్క అనమాట. సీత తన భర్తని ప్రేమించను అంటే ఆమె యొక్క భర్తని ప్రేమించింది అని చెప్పాలంటే హెర్ వాడాలి. ఓకే, అది ప్రొనౌన్ అవుతుంది. 2. Rama loved dash wife. Rama loved dash wife. ఓకే, రాముడు తన భార్యను ప్రేమించను. ఆయన ఏకపత్ని వ్రతుడు. ఓకే, సో ఆ విధంగా తన భార్యను ప్రేమించాడు.
రామ లవ్డ్ హిజ్ వాడాలి. ఓకే, రాముడు తన యొక్క భార్యను ప్రేమించను. రామ లవ్డ్ హిజ్ వైఫ్. హిజ్ అంటే తన యొక్క అంటే రాముని యొక్క అన్నమాట. ఓకే, 3. యా, 3. Gopal did not do dash and dash master punished dash. Gopal did not do dash work, okay, and dash master punished dash. Okay, sorry. Gopal did not do dash work and dash master punished dash. ఇక్కడ ప్రొనౌన్స్ తో నింపాలి మనం. గోపాలు did not do పని చేయలేదు పనిని చేయలేదు. ఓకే, ఏ పనిని చూద్దాం. అండ్ డాష్ మాస్టర్ పనిషిమ్, అతని యజమాని శిక్షించాడు. ఎవరిని? గోపాలు తనకి ఇచ్చిన పని చేయలేదు అనమాట. అతని యజమాని అందుకు శిక్షించాడు అతన్ని. ఓకే, గోపాల్ డిడ్ నాట్ డూ హిజ్ వర్క్. ఓకే, అతనికి ఇంట్రెస్ట్ చేసిన పని చేయలేదు. గోపాలు హిజ్ వర్క్ అంటే గోపాల్ ఎస్ ఆఫ్ గోపాల్ అనమాట. గోపాలు తనకి ఇచ్చిన పని చేయలేదు. అండ్ హిజ్ మాస్టర్ అంటే హిజ్ అంటే గోపాల్స్ మాస్టర్ అనమాట, గోపాల్ యొక్క యజమాని. హిజ్ మాస్టర్ పనిష్డ్ హిమ్ అంటే అర్థం గోపాల్నే. ఓకే, ఇక్కడంతా గోపాల్ గురించి చెప్తున్నాం. గోపాల్ డిడ్ నాట్ డూ హిజ్ వర్క్. గోపాలు తన యొక్క పనిని చేయలేదు, తనకి చెప్పిన పని అనమాట. ఇంట్రెస్ట్ తనకి అసైన్ చేసిన పని ఆర్ ఇంట్రెస్ట్ చేసిన పని చేయలేదు అనమాట. అండ్ హిజ్ మాస్టర్ అతని యొక్క యజమాని అతనిని శిక్షించరు. అతనిని అనడానికి హిమ్ అనమాట. ఇక్కడ గోపాల్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అది సంగతి. 4 అవి ఇవన్నీ ప్రొనౌన్స్ హిజ్ హిమ్. ఓకే, 4. ఐ హావ్ లాస్ట్ డాష్ పెన్. ఐ హావ్ లాస్ట్ dash pen. Okay, I have lost dash pen. Will you give me dash? Will you give me dash? Okay, question mark. I have lost dash pen. Will you give me dash? నేను కలముని కోల్పోయి ఉన్నాను. Will you give me dash? నువ్వు నాకు ఇచ్చేదవా? ఏమిటి? నేను నా కలుముని పోగొట్టుకుని ఉన్నాను. ఐ హావ్ లాస్ట్ మై పెన్. ఓకే, నేను నా యొక్క కలుముని పోగొట్టుకున్నాను. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తున్నాడు. ఐ హావ్ లాస్ట్, హ్యావ్ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ రావాలి. ఐ హావ్ లాస్ట్ మై పెన్. విల్ యు గివ్ మీ యువర్స్? నువ్వు నీది ఇస్తావా? నువ్వు నీ పెన్నుని నాకు ఇస్తావా? విల్ యు గివ్, ఇస్తావా అదనమాట. ఐ హావ్ లాస్ట్ మై పెన్, నేను నా యొక్క కలముని పోగొట్టుకున్నాను. విల్ యు గివ్ మీ వర్స్? నువ్వు నీ యొక్క కలముని గివ్ మీ నాకు ఇచ్చేదవా అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ లాస్ట్ అనే దానికి వెల్ ఫార్మ్స్ లూజ్, ఎల్ఓఎస్సి లూజ్, ఐఎమ్ సారీ, అది వదులుగా ఉందన్నట్టు ఎల్డబ్ల్యూఎస్సి వాడతాం. ఎల్ఓఎస్సి లూజ్ వర్బ్. లూజ్, లాస్ట్ వెల్ ఫార్మ్స్ ఇవి. లూజ్, లాస్ట్, ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, అది సంగతి. తర్వాత 5వది ఇక్కడ మై అనేది ప్రొనౌన్, యువర్స్ కూడా ప్రొనౌన్. 5. యువర్ బుక్ ఈజ్ రెడ్, dash is green. Your book is red. Your book is red. Dash is mine. Dash is green. ఇక్కడ dash ఉండాలి. Your book is red. Dash. Your book is red. Comma. Dash is mine. Dash is green. నీ యొక్క పుస్తకము ఎర్రగా ఉన్నది. నీ యొక్క పుస్తకం ఎరుపుది. డాష్ ఈజ్ మైన్, డాష్ ఈజ్ గ్రీన్. ఆకుపచ్చగా ఉన్నది ఏమిటి? నా పుస్తకం. నీ పుస్తకం గురించి చెప్పాను, నీ పుస్తకం రంగు, నా పుస్తకం రంగు చెప్తున్నాను అంటే మైన్ అనమాట. మైన్.
యువర్ బుక్ ఈజ్ రెడ్. నీ పుస్తకము ఎర్రగా ఉన్నది. మైన్ అంటే నా పుస్తకము అని అర్థం చేసుకోవాలి. మై బుక్ అన్నమాట. నా పుస్తకము ఆకుపచ్చగా ఉన్నది. ఇక్కడ మైన్ అనేది ఆఫ్ మీ అని అర్థం వస్తుంది. ఆఫ్ మీ బుక్, ది బుక్ ఆఫ్ మీ అనమాట. బుక్ ఆఫ్ మీ అంటే మైన్ అని అర్థం వస్తుంది. ఇది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, నాకు సంబంధించి చెప్తున్నాను కనుక ప్రొనౌన్ అవుతుంది. యువర్ బుక్ ఈజ్ రెడ్. నీ యొక్క పుస్తకము ఎరుపు రంగు. నా యొక్క పుస్తకం గ్రీను అని అర్థం చేసుకోవాలి. మైన్ ఈజ్ గ్రీన్ అంటే నా యొక్క పుస్తకం ఆకుపచ్చ అని అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత 6 చూద్దాం. ఆరు. Yeah. My sister took dash book and went to school. My sister took dash book. My sister took dash book and went to school. And went to school. Okay. Yeah. నా నా సోదరి నా పుస్తకాన్ని తీసుకుంది. అండ్ వెంట్ టు స్కూల్. పాఠశాలకి వెళ్ళిపోయింది. నా సోదరి నా పుస్తకాన్ని తీసుకుంది మరియు మరియు పాఠశాలకి వెళ్ళిపోయింది. మై సిస్టర్ టుక్ మై బుక్. ఓకే, నా పుస్తకం తీసుకుంది, పాఠశాలకు వెళ్ళిపోయింది. నా పుస్తకం తీసుకుని పాఠశాలకు వెళ్ళిపోయింది అనమాట. అందుకు మై అనాలి. ఓకే, 7. మై అనేది ప్రొనౌన్ అవుతుంది ఇక్కడ. 7. I told dash sister to keep dash books in dash box. I told dash sister to keep dash books in dash box. Okay, I told dash sister to keep dash books in dash box. Yeah. నేను చెప్పి ఉన్నా ఎవరితో? నా సోదరితో. ఎందుకు? తన పుస్తకాలని బాక్స్ లోపల పెట్టమని. ఐ టోల్డ్ మై సిస్టర్ టు కీప్ హర్ బుక్స్. ఓకే, సిస్టర్ ఫీమేల్ కనుక హెర్ అనాలి. ఆమె యొక్క అన్నది హెర్ అనాలి. ఐ టోల్డ్ మై సిస్టర్, నా సోదరితో చెప్పాను నేను, టు కీప్ హెర్ బుక్స్, తన యొక్క పుస్తకాల్ని ఉంచమని. ఎక్కడ? ఇన్ మై బాక్స్. తన బాక్స్ లో పెట్టుకోవడం ఎప్పుడు చేస్తూ ఉంటుంది, దానికి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు నా బాక్స్ లో పెట్టమని చెప్పడానికి కొంచెం ప్రత్యేకంగా చెప్పాలి కదా. అందుకు మై బాక్స్ అనమాట. తన బాక్స్ ఏదో ప్రాబ్లం వచ్చింది, అందుకు నా బాక్స్ లో పెట్టమంటున్నా. ఐ టోల్డ్ మై సిస్టర్ టు కీప్ హెర్ బుక్స్ ఇన్ మై బాక్స్. నేను నా సోదరిని తన పుస్తకాలను నా పెట్టెలో పెట్టమని చెప్పాను. అందువల్ల మై అనేది ప్రొనౌను, హెర్ అనేది ప్రొనౌన్ అవుతుంది. ఇక్కడ కూడా మై ప్రొనౌన్. అది సంగతి. 8. The gardener plucked the flowers and put dash in a basket. The gardener plucked the flowers and put dash in a basket. Okay, the gardener plucked the flowers and put dash in a basket. Yeah, తోటమాలి పువ్వులని కోసెను మరియు ఒక బుట్టలో పెట్టెను. ఓకే, వేటిని? ఆ పువ్వుల్ని, అంటే దెమ్ అన్నమాట. ఓకే, ఆ పువ్వుల్ని అనడానికి దెమ్, వాటిని అనడానికి దెమ్ అన్నమాట. ది గార్డెనర్ ప్లక్డ్ ది ఫ్లవర్స్. తోటమాలి ఆ పువ్వులని కోసెను మరియు ఒక బుట్టలో వాటిని పెట్టాను. వాటిని అనడానికి ది ఫ్లవర్స్ అన్నమాట, దెమ్ అన్నమాట ఇంగ్లీష్ కదా. అది సంగతి. తర్వాత 9. All sons should be obedient to dash parents. All sons should be obedient
should be obedient to dash parents. All sons should be obedient to dash parents. Okay? Yeah. అందరు కొడుకులు తల్లిదండ్రులకు వినయంతో ఉండాలి, విధేయతతో ఉండాలి, వినమ్రతతో ఉండాలి. అంటే అందరు కొడుకులు వారి యొక్క దేర్ అనమాట. THAIR దేర్. ఆల్ సన్స్ అందరు కొడుకులు వారి యొక్క తల్లిదండ్రులకి విధేయతతో ఉండాలి. ఓకే, వినయంతో ఉండాలి అనమాట. ఆల్ సన్స్ షుడ్ బి ఒబీడియంట్ టు దేర్. వారి ఆల్ అంటే వారి దేర్ అంటే ఆఫ్ ఆల్ సన్స్ అనమాట. అంటే వారి యొక్క ఆఫ్ దీస్ సన్స్ అనమాట. ఓకే, అందరు కొడుకులు వారి యొక్క తల్లిదండ్రులతో విధేయతతో ఉండాలి, వినయంతో ఉండాలి. దేర్ అనాలి. THAIR దేర్. 10. The queen loves dash people. The queen loves love dash people. Yeah. POPLE. Okay. రాణి తన ప్రజలని ప్రేమిస్తూ ఉన్నది. ఎప్పుడు చేస్తుంది ఆవిడ? రాణి గారు కదా, ఎప్పుడు చేస్తుంది. ది క్వీన్, ఆ రాణి తన ప్రజలని ప్రేమిస్తూ ఉన్నది. తన అనగా ఒక రాణి ఇక్కడ, అందువల్ల హెర్ అనాలి. ది క్వీన్ లవ్స్ హెర్ పీపుల్. ఆ రాణి తన ప్రజలని ప్రేమించుచూ ఉన్నది. ది క్వీన్ అని సింగులర్, మీరు కాదు, నేను కాదు, థర్డ్ పర్సన్ సింగులర్. అందులో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి, రోజు జరిగే పని. ఓకే, సింపుల్ ప్రెజెంట్ అంటే డస్ లవ్. డస్ లవ్ అంటే లవ్స్ అని చెప్పాలి. ఇక్కడ ఇంట్రాగేటివ్ కాదు, ఎస్సర్టివ్. అందులో డస్ లవ్స్ అని చెప్పాలి. ది క్వీన్ లవ్స్ హెర్ పీపుల్. హెర్ అంటే ఆమె యొక్క ఆఫ్ ది క్వీన్ అనమాట. ఓకే, తర్వాత 11. Rama lost dash book and found dash in dash brother's box. Rama lost dash book. ఇంకొక బ్లాంక్ టైప్ కాలేదు. రామా లాస్ట్ డాష్ బుక్ అండ్ ఫౌండ్ డాష్ అండ్ ఫౌండ్ తర్వాత బ్లాంక్ ప్రింట్ కాలేదు. ఫౌండ్ డాష్ ఇన్ డాష్ బ్రదర్స్ బాక్స్. ఓకే, రామా లాస్ట్ డాష్ బుక్ అండ్ ఫౌండ్ dash in dash brother's box. Yeah. రాముడు కోల్పోయాడు డాష్ పుస్తకాన్ని. అండ్ ఫౌండ్ డాష్ కనుగొన్నాడు. దేన్ని? ఆ పుస్తకాన్ని. ఇన్ డాష్ శోధన యొక్క పెట్టెలో. రామా లాస్ట్ హిస్ బుక్. రాముడు మగవాడు, ఏకవచనం ముందు హిజ్ అని వాడాలి. రాముడు తన యొక్క పుస్తకాన్ని కోల్పోయాడు. అండ్ ఫౌండ్ ఇట్ అంటే హిజ్ బుక్, ఆ పుస్తకం అనడానికి ఇట్ అనమాట. మ్యాస్కులైన్, ఇది న్యూట్రల్ జెండర్ వాడతారు. అది మేలు కదా, ఫిమేల్ కదా పుస్తకం, న్యూట్రల్ జెండర్ నా పుస్తకం, అందులో ఇట్ వాడతాం. రామా లాస్ట్ హిస్ బుక్ అండ్ ఫౌండ్ ఇట్. న్యూట్రల్ జెండర్ అనమాట. ఇట్ ఇన్ డాష్. ఓకే, రామా లాస్ట్ హిస్ బుక్ అండ్ ఫౌండ్ ఇట్ ఇన్ హిజ్ అదనమాట. రాముడు అని చెప్తున్నాం, రాముడు గురించే. తన యొక్క సోదరులో, రాముడి యొక్క సోదరుని పెట్టిలో అనమాట. రామా లాస్ట్ హిస్ బుక్. రాముడు తన యొక్క పుస్తకాన్ని కోల్పోయాడు మరియు దానిని కనుగొన్నాడు. ఎక్కడ? తన యొక్క సోదరుని యొక్క పెట్టెలో అదనమాట. హిస్ బ్రదర్స్. ఓకే, రామా లాస్ట్ హిస్ బుక్ అండ్ ఫౌండ్ ఇట్ ఇన్ హిస్ బ్రదర్స్ బాక్స్. ఓకే, 12. Yeah. The dog broke dash. The dog broke. Okay, the dog broke dash leg. The dog broke dash leg. The dog broke dash leg. ఆ కుక్క తన యొక్క కాలిని
పగలగొట్టుకుంది, విరగొట్టుకుంది. ఆ కుక్క తన కాలుని విరగొట్టుకుంది. ఆ కుక్క అంటే మాస్కులన్ హిజ్ అని కూడా వాడొచ్చు. హిజ్ వాడొచ్చు, లేకపోతే ఇట్స్ అని వాడొచ్చు. ఆ కుక్క తన కాలిని విరగొట్టుకుంది అంటే అది మీరు న్యూట్రల్ కూడా వాడొచ్చు. ఇట్స్ అంటే ఆఫ్ ఇట్ అని అర్థం. ఇట్స్ అంటే ఆఫ్ ఇట్ అని అర్థం. ఓకే, సో అది కూడా వాడొచ్చు. ఆఫ్ ఇట్ ఇట్స్ వాడొచ్చు, హిస్ కూడా వాడొచ్చు. ఈ రెండు ప్రొనౌన్స్. ది డాగ్ బ్రోక్ హిస్ లెగ్. డాగ్ మ్యాస్కులైన్ కదా, హిస్ వాడాను. లేకపోతే ఇట్స్ అని కూడా వాడొచ్చు. ది డాగ్ బ్రోక్ ఇట్స్ లెగ్, అదనమాట సంగతి. ఓకే, దీంతో ఈ రెండు అభ్యాసాలు పూర్తి చేశాను. ఎక్సర్సైజ్ 7 పూర్తి చేశాను. రేపు ఎక్సర్సైజ్ 7A చేద్దాం. ఓకే, సో సో ఈ అభ్యాసంలో నేను ప్రొనౌన్స్ వాడడం చేశాను. ప్రొనౌన్స్ ఎలా వాడాలో కొన్ని సెంటెన్సెస్ తీసుకుని నింపుతూ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మళ్ళా ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. మనం ఇప్పటివరకు చదువుకున్న అన్ని విషయాల్లోనూ నౌన్, వర్బ్, ప్రొనౌన్ వీటన్నిటిలో మీరు క్షుణ్ణంగా ఉండాలి. అప్పుడు ముందు పాఠాలు బాగా అర్థం అవుతాయి. ఓకే, ఏంటి పునాది గట్టిగా ఉండాలి. సో పాతవన్నీ మర్చిపోకూడదు, అవి రివైజ్ చేసుకుంటూ ఉండాలి. అనుమానం వచ్చినప్పుడల్లా పునాది గట్టిగా ఉంటే బిల్డింగ్ గట్టిగా ఉంటుంది. మన బిల్డింగ్ ఏమిటి? ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటి బిల్డింగ్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ వెల్కమ్ యువర్ సజెషన్స్, criticism, and responses. Okay, please like, share and subscribe. Okay, I wish us a smooth and happy and progressive going. Okay, all the best. God bless you all.